శ్రీకాకుళం జిల్లా పలాస మండలం జాతీయ రహదారిలో కోసంగిపురం దగ్గర ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కటక్ నుంచి విశాఖపట్టణానికి ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ ఆగి ఉన్న కోళ్ల వ్యాన్ కు వెనుక నుంచి ఢీకొట్టిన పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో క్యాబిన్ లో ఇరుక్కున్న లారీ డ్రైవర్ సుశాంత్ నాయక్ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కోళ్ల వ్యాన్ బోల్తా పడడంతో సుమారు 600 కోళ్లు మృత్యువాత పడ్డాయి. గాయపడిన వారిలో క్లీనర్ దీపక్ నాయక్, ఆసపన్న లోకేష్, ఆసపన్న దయాకర్ ఉన్నారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు, లోకల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో ప్రాథమిక చికిత్స అనంతరం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సార్ రేట్ సార్ నమస్కారం సార్ సార్ ఇక్కడ సార్ సిఏ ఉన్నారు సార్ వచ్చావు కదా